యేసు క్రీస్తు యొక్క ఆయన మహిమలు, ఆయన ఉన్నతమైన జీవిత విధానం, ఆయన పరిశుద్ధమైన జీవిత విధానాన్ని ప్రకటించడానికి, ఆయన ఇచ్చే రక్షణ గురించి ప్రకటించడానికి ఇంతవరకు వాళ్ళందరూ కూడా బహుమానంగా దేవుడు వాడుకున్నాడు. ఆనాడు కూడా అపోస్తులు చక్కగా నడిపించే దేవా, ఈ సాయంకాల సమయంలో ఆనాడు యేసు ప్రభు యెరూషలేము జయ ప్రదేశం పట్టణ ప్రవేశం చేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఏ రీతిగా ఖడ్గములకు మద్దత చేత ప్రభుల వారు యెరూషలేము జయ ప్రవేశం చేశాడు. స్తోత్ర గీతాలతో, బాలుల యొక్క స్తోత్రములతో, కేకలతో ఏ రీతిగా యెరూషలేము జయ ప్రవేశం జరిగిందో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక ఐక్య సభ్యులైన మమ్మల్ని కూడా అన్నిల దగ్గరికి నీ కుమారుడు క్రీస్తు ప్రకటించడానికి చక్కగా నడిపించారు, శక్తినిచ్చారు, బలమునిచ్చారు. అలా అపోస్తులు ఏ రీతిగా ప్రార్థన చేశారు, ఏ రీతిగా ధైర్యంగా వాక్యాన్ని బోధించారు. ఆ ప్రకారమే మమ్మల్ని నడిపించే దేవాన్ని కొందనాలు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరూ దీవించండి, సంఘటన వారిలో వాళ్ళని దీవించండి. ప్రయాసమైన ప్రతి వ్యక్తి పట్ల విక్రమంతో పండి మీ ఆధ్యాత్మిక శక్తి చేత, బలం చేత మీరే ప్రతి ఒక్కరిని కూడా నీ యందు విశ్వాసులుగా, స్థిర విశ్వాసులుగా, గొప్ప విశ్వాసులుగా ఆయత్తపరిచి ఆశ్రయించి మీరే మహిమ పొందమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నీ రాజ్యానికి వారసులైనట్టుగా మీరే ఆశ్రయించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని ఈ సాయంకాల దేవుని చేత దీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క శక్తి కలిగిన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటూ ఉన్నాను మా తండ్రి.